అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నుంచి అందరికీ అనుకున్న పనుల్లో విజయం జరిగి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా విజయదశమి పూజ స్టార్టింగ్ మా బండి కారుకి పూజ చేసుకున్నామండి. ముందుగా వాహనాలు పూజ చేసామన్నమాట. కారుకి ముందుగా బొట్లు అవి పెట్టుకొని ధూపమది వేసి ఆరతది ఇచ్చుకొని పూజ అయిపోయాక ఇలా పూజ గదిలో పూజ మొదలు పెట్టామండి. ఈవేళ రాజరాజేశ్వరి అవతారం కదా, అమ్మవారికి ముందుగా రాజరాజేశ్వరి అమ్మవారి వినాయకుడి చదువుకున్న తర్వాత అమ్మవారి రాజరాజేశ్వరి అష్టోత్తరం చేసుకున్నామండి. తర్వాత లలితా సహస్రం చదివాము. అమ్మవారికి మా నైవేద్యాలు పప్పు అన్నం కలగూర, పులిహార, బూరెలు, గారెలు, చిట్టి బూరెలు, పరవన్నం, పులిహార అమ్మవారికి నైవేద్యంగా చేసుకున్నాను. అమ్మవారి పూజ అంతా చాలా బాగా అయిపోయింది. ఈ నవరాత్రుల పూజలు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజలు ఏ రోజు అవతారం అయితే ఆ రోజు అవతారం చదువుకుంటూ పూజ చాలా బాగా చేసుకున్నానండి. పూజ అయితే ఈ విజయదశమి పూజ చాలా బాగా అయ్యింది. ఇంట్లో పూజ చేసుకున్నాం. పైన దుర్గమ్మను పెట్టారు. ఆ దుర్గమ్మ దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకుంటూ ప్రతిరోజు విజయదశమి పూజ అయితే నాకు చాలా బాగా అయ్యింది. ప్రతిరోజు కూడా ఇలా నిమ్మకాయలు అమ్మవారి ముందు నిమ్మకాయలు అవి పెట్టుకుంటే మంచిదన్నమాట. ఆ నిమ్మకాయల్ని మనం కారులకి బళ్ళకి